ఎందుకంటే ఈ మంకీ పాక్స్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో అసలు ఈ మంకీ పాక్స్ అంటే ఏంటి? బేసిక్గా ఇది కూడా కోవిడ్ లాగానే మ్యాన్ మేడ్ వైరస్సే అనుకోవచ్చు. బట్ ఇలా అనుకోవడానికి ఎటువంటి ప్రూఫ్ లేకపోయినా ఇది ఫస్ట్ కనిపెట్టబడింది ఒక ల్యాబ్లో 1958లో డెన్మార్క్లో ఉన్న ల్యాబొరేటరీ ఇన్ కోపెన్హాగన్ అనే ల్యాబ్కి సింగపూర్ నుంచి మంకీస్ వచ్చాయి. అండ్ ఆ మంకీస్లో ఈ వైరస్ కనుగొనబడింది. అయితే మీరు అనుకోవచ్చు, సింగపూర్లో ఉన్నప్పుడే మంకీస్కి ఈ వైరస్ వచ్చి ఉండొచ్చు కదా అని. అండ్ ఆ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు ఇక్కడ చూడొచ్చు, మంకీస్ వచ్చిన 51 డేస్ తర్వాత ఒకసారి కనుగొనబడింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 62 డేస్ తర్వాత కనుగొనబడింది. ఇది సేమ్ స్మాల్ పాక్స్ లాగే ఉంటుంది, కాకపోతే మంకీస్లో వచ్చింది. అండ్ ఇది మంకీస్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయింది 1970sలో. ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక 9 సంవత్సరాలు ఉన్న అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు ఆ అబ్బాయికి ఈ వైరస్ ఉంది అని కనిపెట్టారు. అయితే ఆ అబ్బాయికి ఈ జబ్బు క్యూర్ అయింది, కానీ ఆ తర్వాత కొన్ని డేస్కే వేరే రకం వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మిసెల్స్ అనే ఒక జబ్బుతో చనిపోయాడు. సో ఇది ఈ జబ్బు హిస్టరీ.